లక్ష్మీ దీపక్ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1970లో పచ్చని సంసారం చిత్రం విడుదలైంది. 1971లో జగజ్జంత్రీలు చిత్రం విడుదలైంది. కూతురు కోడలు అనే చిత్రం 1971లో విడుదలైంది. గూడు పుఠాణి అనే చిత్రం 1972లో విడుదలైంది. పండంటి కాపురం 1972లో విడుదలైంది. అన్బు సహోదరార్గల్ అనే తమిళ చిత్రం 1973లో విడుదలైంది. గాంధీ పుట్టిన దేశం అనే చిత్రం 1973లో విడుదలైంది. 1974లో హారతి అనే చిత్రం విడుదలైంది. ఇంటి కోడలు అనే చిత్రం 1974లో విడుదలైంది. 1975లో నాకు స్వాతంత్రం వచ్చింది అనే చిత్రం విడుదలైంది. వయసొచ్చిన పిల్ల 1975లో విడుదలైంది. 1976లో ఈ కాలపు పిల్లలు అనే చిత్రం విడుదలైంది. వింత ఇల్లు సంతగోల అనే చిత్రం 1976లో విడుదలైంది. 1979లో 7 అడుగుల అనుబంధం చిత్రం విడుదలైంది. కార్తీక దీపం 1979లో విడుదలైంది. 1980లో ధర్మచక్రం చిత్రం విడుదలైంది. సన్నాయి అప్పన్న అనే చిత్రం 1980లో విడుదలైంది. 1981లో మహాపురుషుడు చిత్రం విడుదలైంది. తెలుగునాడు అనే చిత్రం 1982లో విడుదలైంది. ధైర్యవంతుడు 1986లో విడుదలైంది. 1990లో ఇంటింటి దీపావళి చిత్రం విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఏదైనా చిత్రం మర్చిపోయి ఉంటే కింద కామెంట్ చేయండి.